తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు వేట వెంకటేశ్వరుడుగా మారిన వైనం శ్రీ వేట వెంకటేశ్వర స్వామికి ఎక్కడా లేని విధంగా ముడుపులు కట్టి యాటల్ని బలిస్తూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఏంటి, యాటల్ని బలివ్వడమేంటి, ఎక్కడా లేని విధంగా ఈ వింత ఆచారం ఉన్న ఆలయం ఎక్కడుంది, అక్కడ జరిగే పూజాధికాలేంటి అనుకుంటున్నారు కదా. మరి ఆ విశేషాలన్నీ ఈ రోజు మా ఊరి దేవుడు కార్యక్రమంలో తెలుసుకుందాం. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం కలియుగ వెంకటేశ్వరుడు వేట వెంకటేశ్వరునిగా అవతరించిన దేవాలయం. మరెక్కడా లేని విధంగా ఈ ఆలయంలో కొనసాగుతోన్న ఓ వింత ఆచారం. వెంకటేశ్వరునికి ముడుపులు కట్టి మేకలను బలిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని గార్ల మండలం సమీపంలో మర్రిగూడెంలో సుమారు 500 సంవత్సరాల క్రితం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వేట మార్గాన వచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతానికి విచ్చేసిన క్రమంలో వెంగళప్పయ్యకు దర్శన భాగ్యాన్ని కల్పించాడు. అలా ప్రత్యక్షమైన స్వామివారు ఆయన కోరిక మేరకు ఇక్కడ శిలారూపంలో వెలిసినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఆలయం సమీపంలో స్వామివారు అశ్వవాహన రూపాన్ని వదిలి గోరూపాన్ని ధరించిన ప్రదేశంలో గోవు పాదము శిలారూపంలో ఇప్పటికీ దర్శనమిస్తుంది. భక్తులు ముందుగా ఈ గోపాదాన్ని దర్శించుకున్న తర్వాతనే గర్భగుడిలోని వేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. ఈ ప్రాంతంలో ఈ స్వామివారు ఈ శిలా రూపమై కూర్చున్నట్టుగా స్వామివారు ఇష్టానుసారంగా వేయించేసి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కోరికలు ముడుపులు, భక్తుల యొక్క కోరిక మేరకంతో ఈ ముడుపులు కడితే సంతానాలకి, కళ్యాణం లేని వాళ్ళకి, ఉద్యోగరికి కానీ, ఇంటి సమస్య కానీ, ఇంకేదైనా కూడా కోరికలు తీర్చేది ఆపద్బాంధవ ఈ వెంకటేశ్వర స్వామి. ఆలయ ప్రాంగణంలో లిఖించిన ప్రాచీన లిఖిత ప్రతి ఆధారంగా శాలివాహన శకం 1525 శ్రీముఖనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ విధియ శుభదినాన స్వామి అవతరించినట్లు చరిత్ర చెప్తోంది. క్షేత్రపాలకుడు హనుమంతుడు కొలువై ఉన్న ఈ క్షేత్రంలో ఆళ్వారుల విగ్రహాలు కనిపించడం విశేషం. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారికి బ్రహ్మోత్సవాల్ని ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి బ్రహ్మోత్సవాల్ని నిర్వహించే విధంగానే శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే స్వామివారి కళ్యాణం, తెప్పోత్సవం భక్తుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా నేను కోరికలు తీరుస్తాను. ఇక్కడ వేట మార్గాన్ని వచ్చినప్పుడు కాబట్టి వేటగానికి వస్తానని మొక్కుకుంటే తప్పకుండా కోరికలు తీరుస్తాను అంటారు. ఆ నమ్మకంతో ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా వేటనికి వస్తానని చెప్పేసి దండం పెట్టుకోగానే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. వచ్చి వాళ్ళు ఎక్కడ కరీంనగర్, ఆదిలాబాద్, గుంటూరు నుంచి కూడా వస్తుంటారు భక్తులు. ఇక్కడికి లండన్ నుంచి ఉన్నారు, అమెరికా నుంచి ఉన్నారు. ఇప్పుడు అట్లా చాలామంది భక్తులు ఉన్నారు. ఇప్పుడు ఈ స్వామివారికి కళ్యాణం అయిన 4వ రోజు తెప్పోత్సవం, కోనేట్లో తెప్పోత్సవం జరుగుతుంది స్వామివారికి. ఆ రోజు చాలా మంది వస్తారు జనం. కలియుగ వెంకటేశ్వరుడే వేట మార్గంలో వచ్చి వెలిసినందున ఈ ప్రాంతంలోని గిరిజనులు స్వామివారిని బాలాజీ అని, వేట వెంకటేశ్వర స్వామి అని కొలుస్తూ తమ మొక్కుల్ని తీర్చుకుంటారు. భక్తులు తమ కోర్కెల్ని తీర్చాలంటూ స్వామివారికి ముడుపులు కడతారు. కోర్కెలు తీరిన భక్తులు మేకల్ని బలిస్తుంటారు. అనాదిగా మరెక్కడా లేని ఆచారం కొనసాగుతోంది ఇక్కడ. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కుల్ని తీర్చుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.